గణేష్ నవరాత్రులు ముగిసిపోవడంతో నిమజ్జనానికి గణనాథులు మొత్తం ట్యాంక్ బండ్కు చేరుకున్నాయి. నిన్నటి నుంచే పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్కు నిమజ్జనానికే గణనాథులు ఇక్కడికి చేరుకొని నిన్నటి నుంచే పూర్తి స్థాయిలో ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం కూడా రెండో రోజు మధ్యాహ్నం కూడా భారీ సంఖ్యలో గణనాథులు నిమజ్జనానికే ఇక్కడ ట్యాంక్ బండ్కు చేరుకున్నాయి. అయితే అధికారులు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసినా కూడా సఫిషియెంట్గా క్రేన్లు ఏర్పాటు చేసినా కూడా ఎక్కువ సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి ఇక్కడికి రావడంతో ఆలస్యం జరుగుతుందని కూడా ఇప్పటికే పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. అయితే కొన్ని అవాంతరాలు ఏర్పడడం, దారులలో కొన్ని లారీలు కానీ డీసీఎంలు కానీ సాంకేతిక కారణాలతో ఆగిపోవడంతో కూడా నిమజ్జనం లేట్ అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇవన్నీ ఆగిపోవడంతో గంట 2 గంటలు ట్రాఫిక్ అంతరాయం కలిగిందని కూడా అధికారులు చెప్పారు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్నాం. ఇప్పటికీ కూడా వినాయకులు నిమజ్జనానికి తరలి వెళ్తున్నారు. అయితే ఇప్పటికే అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 150,000 పైగా వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని, దాదాపు మరో 20 నుంచి 30,000 విగ్రహాలు కూడా ఇప్పటికీ ట్యాంక్ బండ్కు చేరుకున్నాయి. వాటిని కూడా ఈరోజు మ్యాక్సిమం సాయంత్రం వరకు కూడా అన్ని విగ్రహాలు నిమజ్జనం అయిపోతాయి. సాయంత్రం వరకు మొత్తం ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసి వినాయక విగ్రహాలను పూర్తి స్థాయిలో నిమజ్జనం చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నిన్న సాయంత్రానికే అర్ధరాత్రి వరకే పూర్తి స్థాయిలో నిమజ్జనాలు చేయాలని అధికారులు ప్లాన్లు చేసుకున్నా కూడా కొన్ని కారణాలతో ఇప్పటి వరకు వినాయకులు నిమజ్జనం కాలేదని కూడా అధికారులు తెలిపారు. మనం చూసుకున్నట్టయితే భారీ వినాయకులు కూడా హైదరాబాద్లో నలుమూలల నుంచి ఎక్కువ సంఖ్యలో ట్యాంక్ బండ్కు తరలి రావడంతోనే ఈ యొక్క రద్దీ ఏర్పడింది. వాటిని సాధ్యమైనంత త్వరగా వినాయక నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, ఇక్కడ ఎట్లాంటి అవసరకరాలు కలగకుండా ఎక్కువ సంఖ్యలో క్రేన్లు పెట్టి కూడా త్వరితగతిన నిమజ్జనం పూర్తి చేయడానికి కూడా ఏర్పాట్లు చేసినట్టు ఇక్కడ అధికారులు తెలిపారు. నిన్నటికే పూర్తి కావాల్సింది, నిన్నటికి అయిపోవాలి. ఇంత లేటా? మేము వచ్చింది ఎప్పుడు తెలుసా? 1 o'clock వచ్చినాం. 1 నుంచి ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 1 అవుతుంది. అంటే మేము ఒక రోజు మొత్తం ట్రావెలింగే పోయింది. ఏం చూస్తారో ఏం పోలీసులు ఏం చూస్తారో ఏం అర్థమవుతలేదు. మన ఓల్డ్ సిటీ నుంచి వచ్చినాం, చిత్రినాక. మాది శ్రీ పంచముఖి యూత్ అసోసియేషన్. మధ్యలో ఎందుకంటే ఒక్కడు ఇక్కడ పోమంటాడు, ఒకడు అక్కడ పోమంటాడు, ఇంకొకడు ఇంటికి పోమంటాడు. ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోకుండా మొత్తం ఆపరేషన్ లేదు, తిప్పుతూనే ఉన్నారు. తిప్పుతూనే ఉన్నారు. ఒక ఏం లేదు, వేస్ట్ ఉంది మొత్తం. మంగళముఖి యూత్ అసోసియేషన్ మండపం తరఫున పిల్లకాయలు 11 రోజులు బాగానే పూజలు చేశారు. ఇక్కడికి వచ్చాక కూడా పోలీసు వాళ్ళు బాగానే సహకరించారు. కాకపోతే క్రేన్స్ బిజీ కాబట్టి అటు ఇటు తింపారు అంతే. నిన్ననే పూర్తి కావాల్సిన నిమజ్జనం ఇంకా ఇప్పటికి కూడా ఇంకా వస్తున్నాయి. అంటే ఇవాళ ఎందుకు లేట్ అయింది అసలు? ఇవాళ 11 days అండి యాక్చువల్గా. అయితే 11 daysకు తీస్తాం మనం. అయితే నిన్న లైన్ ఎక్కువ ఉంది కదండి, జనాలు ఎక్కువ ఉన్నారు. ఇంకోటి మన మండపాలు కూడా ఎక్కువ అయినాయి. దానివల్ల ఈ రోజు వరకు కంటిన్యూ అవుతుంది. దూల్పేట ఎందుకు లేట్ అయింది? నిన్న రాత్రికి అయిపోవాలి కదా. లోపలికి పోయి అక్కడ రౌండ్గా తిరిగేసి వచ్చే వరకు లేట్ అయింది. మేము మార్నింగ్ 7కి వచ్చినాం. ఇక్కడ నెక్లెస్ రోడ్ లైన్లో 7కి వచ్చినాక అక్కడ ట్రాఫిక్ చాలా ఉంది. ఇక్కడికి వచ్చే వరకు ఇంత టైం పట్టింది. వీళ్ళు ఫస్ట్ అక్కడ వాళ్ళని పంపిస్తారు, అక్కడ వాళ్ళని అక్కడ స్ట్రైట్ పంపించేస్తారు. అక్కడ చాలా తక్కువనే అని చెప్పి అక్కడ పంపించేస్తారు. యూటర్న్ కూడా సంజీవయ్య పార్క్ దగ్గర అక్కడ లాంగ్ ఉంది యూటర్న్ కూడా. దానివల్ల ఇబ్బంది అయింది మాకు, లేట్ అయింది కొంచెం అంతే. ఇంకో గణేశుడు, మాది పెద్ద గణేశుడు అక్కడ ఉంది, పెద్ద వినాయకుడు. నైట్ ఎన్ని గంటలకు బయలుదేరారు? నైట్ 8 o'clock బయలుదేరాం. మధ్యాహ్నం అంటే మా టస్కర్ కొంచెం లేట్ అయింది, వేరే దగ్గరికి వచ్చేది కొంచెం లేట్ అయింది. దానివల్ల మెల్ల తీసినాం. పోలీసుల సపోర్ట్ ఎట్లా ఉంది? సపోర్ట్ బాగానే ఉంది. వాళ్ళ సపోర్ట్కి ఏముంటుంది అన్న, సపోర్ట్ ఎనీ టైం బాగానే ఇస్తారు వాళ్ళు. కానీ కొంచెం యూటర్న్ చాలా పెట్టారు అక్కడ. ఇక్కడ వేసేస్తే అయిపోతుండే. పెద్ద వినాయకులు అక్కడ పోమంటారు, చిన్న వినాయకులు ఇక్కడ పోమంటారు. అది ఇబ్బంది అవుతుంది అంతే. చాలా మందికి అక్కడ వేయాలనే కోరిక ఉంటుంది. మాది గుడిమల్కాపూర్ గాయత్రి నగర్ గణేశోత్సవ సమితి. మేము నిన్న 6 గంటలకు బయలుదేరినాం సార్. కొంచెం సర్వీస్ కొంచెం ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది ఉంది. మేము ఈ గజనానుని 9 రోజులు పూజించి ఈరోజు నిమజ్జనానికి సాగర తీరానికి తీసుకొస్తే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ డైవర్షన్ నెక్లెస్ రోడ్ తీసుకెళ్ళి డైవర్షన్ చేసి అక్కడే యూటర్న్ చేసి సెక్రటరీ దగ్గర యూటర్న్ చేసి తీసుకొస్తే బాగుంటుంది. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మాకు చాలా టైం అయిపోయింది. ఇంత తిరగాలంటే మాకు చాలా కష్టం అవుతుంది. తొందరగా చేయాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చే సంవత్సరం కొంచెం మెరుగుగా చేయాలని మా విన్నపం.
ప్రతిసారి ఇలానే లేట్ కాకుండా కొంచెం త్వరగా చేయాలని చెప్పి గవర్నమెంట్ను కోరుకుంటున్నాము. అలాగే గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా తొందరగానే చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ముంగడ రావాలంటే గణేష్ నిమజ్జనం కూడా సహకరించాలి. హిందూ పండుగలకు కొంచెం దయచేసి ర్యాలీలకు కానీ ఏవిడి కానీ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము గవర్నమెంట్ను. దయచేసి మీ యొక్క ముఖ్యమైన సమాచారాన్ని డిపార్ట్మెంట్కు తెలియజేస్తారని మేము ప్రెస్ ద్వారా कोरुकुंटुन्नाम. हम लोग कल रात में 12 बजे से निकले, अभी तक क्या निमज्जन नहीं हुआ. कितना ट्रैफिक है देखो, कब तक होता पता नहीं. इतना लाइन है, कब क्या होता पता नहीं चल रहा. बहुत सारा लाइन है मालूम है. रात से निकले से हम लोग 12 बजे से लेके अभी तक नंबर नहीं आया कुछ भी. पूरा यूटर्न बहुत बड़ा यूटर्न है. पूरा नेकलेस रोड पूरा घूम के आने में कम से कम 5-6 घंटे लग जा रहे हैं. मेरे को लग रहा 2-2 दिन तक निमज्जन होना मुश्किल ही है. మేము పాషిగుట్ట ముషిరాబాద్ నుంచి వచ్చాం. నిమజ్జనం నిన్నటికే కంప్లీట్ కావాల్సింది, ఇప్పటికి కూడా అవుతుంది. మీకు ప్రాబ్లం ఏమొచ్చింది? అంటే యాక్చువల్లీ మేము అంటే లేట్గా స్టార్ట్ అయింది. సో ఇక్కడికి వచ్చే వరకు కొంచెం లేట్ అయింది. అందరూ ఇవాళ 11th డే కదా, సో చాలా మంది ఉండేసరికి లేట్ అయిపోయింది. బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే. సూపర్ ఎంజాయ్మెంట్ బాగా అనిపించింది. మా టీం అందరు బాగా చేసుకుంటాం మేము ప్రతి అవిఘ్న ఫ్రెండ్స్ అసోసియేషన్ ఫ్రమ్ పార్షిగుట్ట. అవిఘ్న ఫ్రెండ్స్ అసోసియేషన్. మా టీం పేరు అవిఘ్న ఫ్రెండ్స్ అసోసియేషన్. చాలా బాగా చేసుకుంటాం. ఒక కాలనీలో అందరం కలిసి అన్నా చెల్లెల్లాగా ఉంటాం కాబట్టి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మాకు ఇదే గ్యాదరింగ్ కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతిసారి ఇది అలవాటు అయిపోయింది. అండ్ ఆల్సో లాస్ట్ 4-5 years నుంచి కూడా సేమ్ 24 hours మ్యాక్స్ టు మ్యాక్స్ 36 hours రోజు ప్రతిసారి ఇలానే ఉంటాం. సో 3 days లీవ్ పెట్టుకొని ఇంకా ఏ పనులు ఉన్నా సరే పక్కకు పడేసి గణేశుడిని ఇంపార్టెంట్ కాబట్టి అలా నిమజ్జనం 2 days ఫుల్ ఎంజాయ్ చేస్తారన్నట్టు. ఆబ్వియస్లీ 11 days కంప్లీట్లీ. ఈ 11 days మెమరీస్ 1 year వరకు మా తోడు ఉంటాయి. అండ్ 1 year వరకు మాకు కొత్త ఎనర్జీ రీజనరేట్ చేస్తుంది. 35 లక్షల లీటర్ల మన సాచెట్స్ సప్లై చేసామండి. ఇప్పుడు ఈ సాయంత్రం వరకు కూడా మొత్తం లాస్ట్ ఐడల్ ఇమర్షన్ అయిన దాకా కూడా మేము కంటిన్యూ చేస్తాం. మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పెట్టారు? 2 days నిమజ్జనం ట్రైన్లో పెట్టాము. కొన్ని బేబీ పాండ్స్ దగ్గర 3rd day, 7th day, 5th day, 9th day, 11th day కూడా పెట్టాము. బేబీ పాండ్స్లో వాటర్ సప్లై మేము కాదండి, అది మున్సిపల్ వాళ్ళు ఫిల్అప్ చేస్తారు. మేము మంచినీళ్ళు ప్రొవైడ్ చేస్తాం. 2 రోజులుగా నిమజ్జనం ట్యాంక్ బండ్ పరిసరాల్లో కొనసాగుతుంది. నిమజ్జనం అంటే ఇక్కడ పూర్తిగా చెత్త చెదారం, అట్లాగే కొందరు వినాయకుడు నిమజ్జనం తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు పూలు చల్లడం కానీ పేపర్లు వేయడం కానీ జరుగుతుంది. అయితే ఎక్కడ కూడా ట్యాంక్ బండ్ పరిసరాల్లో నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్లో కూడా ఎక్కడ కూడా చెత్త చెదారం ఉండకుండా ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిహెచ్ఎంసీ పూర్తి ఏర్పాట్లు చేసింది. ప్రతి కిలోమీటర్కు ఒక యూనిట్ని పెట్టి కూడా మొత్తం చెత్తను కానీ ఇక్కడ ఉన్న పేపర్లను కానీ మొత్తం తొలగిస్తూ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనతో మాట్లాడడానికి జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నైతే ఇక్కడ ఎట్లాంటి ఏర్పాటు చేశారు, ఎట్లాంటి శానిటైజేషన్ సంబంధించిన ఏ విధమైన కార్యాచరణ రూపొందించారని తెలుసుకుందాం. సార్, ఇప్పుడు 2 రోజులుగా నిమజ్జనం జరుగుతుంది. అయితే ఎక్కడ కూడా మనకు చెత్త చెదారం కానీ పేపర్లు కానీ ఉండకుండా పొద్దున్న నుంచి నిన్న 2 రోజుల నుంచి క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ మీ ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు? మీరు దీనికి ఎట్లాంటి స్పెషల్ కేర్ ఏం తీసుకుంటున్నారు? అంటే మేము ఒక శానిటేషనే కాదండి, శానిటేషన్ తోటే భాగంగా ఎంటమాలజీ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా కోఆర్డినేషన్ చేసుకొని ప్రతి ఎక్కడ క్రేన్ దగ్గర కానీ ఈ పూజా సామాగ్రి కానీ వేస్టేజ్ కానీ మనం ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ ఎలాంటి పబ్లిక్ కూడా ఇబ్బంది కాకుండా మనం ఒక ప్లాన్ చేస్తాం. దాదాపు మన ఈ ఎన్టీఆర్ మార్గ్లో దాదాపు శానిటేషను, ఎలక్ట్రిసిటీ, ఎంటమాలజీ డిపార్ట్మెంటు, యూబిడి డిపార్ట్మెంటు అన్నీ కోఆర్డినేషన్ చేసుకొని ఒక 100 మంది వరకు మేము పనిచేస్తాం. ఇప్పుడు శానిటేషన్ అనేది జనరల్ మీకు డైలీ ఒక టాస్క్ ఉంటుంది. ఎక్కడ చెత్త పెరిగిపోయినా తీసేయడము అన్నీ. ఇప్పుడు కొన్ని లక్షల వినాయక విగ్రహాలు వచ్చే నిమజ్జనం జరుగుతుందని చెప్తారు. సో మీరు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు కదా, ఎట్లా దానికి ఏమన్నా ప్లాన్ రూపొందించారా? ఎంత డిస్టెన్స్లో మీరు ఒక యూనిట్ను పెట్టుతున్నారు? ఇప్పుడు మన సెక్రటరేట్ నుంచి ఈ మన ఏదైతే పుట్టోవర్ బ్రిడ్జ్ దగ్గర ఇక్కడ ఒక బ్యాచ్ పెట్టి ఎవ్రీ ఒక 50 meters వరకు ప్లాన్ పెట్టుకొని ఎవరైతే కింద పడిన వెంటనే ఇమీడియట్గా మనం బ్లాక్ కవర్స్ ఏర్పాటు చేసుకున్నాం. దానిలో మనం ఇమీడియట్గా అప్పటికప్పుడు క్లియర్ చేస్తే మళ్ళీ వెహికల్స్ అని ఏదైతే మనం ఆ బ్లాక్ కవర్స్లో పెట్టామో అవి మన ఫుట్పాత్ మీద రెడీ స్టోర్ చేసుకుని వెహికల్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా డిస్పోజ్ చేస్తాం.
నాకు శానిటేషన్ కాకుండా ఇంకా పక్కన ఏమన్నా అంటే కెమికల్స్ చల్లడం చాలా మంది వస్తారు కదా, వాళ్ళకి ఏమన్నా అన్నీ ఉన్నాయి. బ్లీచింగ్ పౌడర్ కూడా ఎప్పటికప్పుడు కూడా చాలామంది కూడా ఏంటంటే వస్తుంటారు, ఎలాంటి స్మెల్ కూడా రాకుండా కూడా, ఎందుకంటే కొంత ప్రసాదాలు కూడా కింద బయట కొంత పడుతుంటాయి, అవి కూడా ఇమీడియట్గా కూడా తీసేస్తున్నాము. వాటికి ఎలాంటి స్మెల్ రాకుండా కూడా బ్లీచింగ్ ఎప్పటికప్పుడు చల్లుతాం. అంటే ఇప్పుడు విగ్రహాల తొలగింపు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి తీసుకెళ్తారు హుస్సేన్ సాగర్లో వేసిన విగ్రహాలు? అంటే అది హెచ్ఎండి వాళ్ళు చూస్తున్నారు, ఎక్కడెక్కడ అవుతుంది అక్కడ క్లియర్ చేస్తూ అవి తీస్తున్నారు. ఏదైతే ఐరన్ కానీ అవి కానీ తీసి పక్కన పెడతారు. అంటే ఓన్లీ శానిటేషన్ చూస్తున్నారు, లేకుంటే మీరు వాటర్ కానీ ఫుడ్ కానీ సప్లై చేసి అట్లా ఏమైనా చర్యలు తీసుకుంటారు మీరు? అంటే శానిటేషను అన్నీ ఎలక్ట్రికల్, మళ్ళీ ఎంటమాలజీ, దోమలు కూడా ఎలాంటివి కూడా స్ప్రెడ్ కాకుండా దానికి కూడా మనం ప్రికాషన్ తీసుకుంటున్నాం. వాటర్ సప్లై హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ప్రజలకు భక్తులకు ఇక్కడికి వచ్చిన నిమజ్జనం చేసి వినాయకులు కూడా ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా, ఏమైనా సమస్య ఉన్నా కూడా వెంటనే పరిష్కరించే విధంగా ప్రతి 50 మీటర్లకు ఒక యూనిట్ను పెట్టి ఎక్కడికక్కడ చెత్త తొలగిస్తున్నామని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు.